SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు, సోనియా కార్గే. వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతల ప్రచారం. జగన్పై రాళ్ల దాడి కేసులో కోర్టులో విచారణ. సిఎస్ జవహర్ రెడ్డికి 2,000 కోట్ల భూ కుంభకోణం, బోడా ఉమా. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాళులర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్చాల నుంచి నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు. గుజరాత్లోని రాజ్కోట్ గోమింగ్ జోస్లో గత శనివారం నాడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిన్నారులతో సహా 27 మంది మరణించడంపై ఇప్పటికే గుజరాత్ సర్కార్ తీవ్ర ఆక్షేపణ తెలిపిన రాష్ట్ర హైకోర్టు మరోసారి కస్సుమంది. సిటీలోని 2 గేమింగ్ జోన్ గత 2 ఏళ్లుగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లతో సహా అవసరమైన పర్మిట్లు లేకుండా పనిచేస్తుండడంపై సోమవారం నాడు నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్కోట్ మున్సిపల్ యంత్రాంగ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, మీరు గుడ్డిగా వెళ్తున్నారా, నిద్రపోతున్నారా, ఇప్పుడు మేము స్థానిక యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత మాత్రం విశ్వసించలేమని వ్యాఖ్యానించింది. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బట్టపెట్టారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్ వారణాసి చేరుకున్నారు. మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే వారణాసిలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలోని బీజేపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహారావు, భానుప్రకాష్ రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు వారణాసిలో మోదీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు. తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఓటు వేసే వాళ్ళు అక్షరాస్యులు కావడంతో వాళ్ళంతా అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేసే అవకాశం ఉండడంతో పార్టీలు వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టేవి కావు. కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభతో పాటు శాసనమండలిలో తమ బలాన్ని చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం డీజీపీ రవి గుప్తాని కలిశారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ రాజకీయ పార్టీలో కొనసాగుతుంది. హైదరాబాద్ లోక్సభ స్థానం మినహాయిస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమాగా ఉన్నారు. ఈ 16 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ 2 చోట్ల పోరు హోరాహోరీగా జరగడంతో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వే సంస్థలకు సైతం ఇక్కడ ఫలితం అంతుపట్టలేదు. అవే మహబూబ్ నగర్, భువనగిరి. ఈ 2 నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సీఎం సొంత జిల్లా కాగా, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరాపరాధని, అమాయకుడు సతీష్ను పోలీస్ కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు. సీఎం జగన్ రాజకీయ లబ్ధి కోసమే రాళ్లదాడి అంటూ డ్రామాకు తెరదీశారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు. గతంలో కోడికత్తి కేసు, ఇప్పుడు రాళ్లదాడి కేసులో 2 అమాయకులను అక్రమంగా జైలు పాలు చేశారని తెలిపారు. వాదనల అనంతరం 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. రేపు న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం జగన్ ఆయన బంధువుల భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2,000 కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత భోండా ఉమా ఆరోపించారు. జీవో 596 ద్వారా డీ ఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని, అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాన్ని ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు, వేల కోట్ల రూపాయల భూములు, ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ సవాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీస్తున్నటువంటి వ్యక్తుల్ని. నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా ఆ జీవోను అడ్డుపెట్టి ఫామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 2,000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ, తిరుపతిలో కానీ, తాడిపత్రి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడైకి వస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పని. ఎటువంటి సందర్భంలో మీరు ఏ పని చేస్తూ ఉన్నారు? 5 ఏళ్లు మీకు భోగాపురం పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించడానికి మీకు కుదరలా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సీఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూముల రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. 596 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూముల మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి. వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి, బాధ్యతల నుంచి తప్పించాలి. వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డీ పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అనేక అక్రమాలు ఈయన సీఎస్ అయినాక జరిగినాయి. హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి. ఇది చాలా పెద్ద స్కాము. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా, లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో రాహుకాల సమయం రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు చేయించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు.
పెన్షన్ 1వ తారీఖు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం. 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చాయి. ఎండ వేడికి, ఆ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి, ఇబ్బందులు పడి, మరి సాక్షి ఛానల్లో, వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్ నాటకం, మీ దుర్మార్గం, మీ పైచాచికత్వం. రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ, వృద్ధులను కానీ, అవ్వలను కానీ, తాతలను కానీ. ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు, మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని, ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? బ్యాంకుల్లో, ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు? నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు. సోనియా, కార్గే. వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతల ప్రచారం. జగన్పై రాళ్ల దాడి కేసులో కోర్టులో విచారణ. సిఎస్ జవహర్ రెడ్డికి 2000 కోట్ల భూ కుంభకోణం. బోర్డా ఉమా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.